హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కమ్మన్ రుచులు. నేను మీ శిరీష. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ వచ్చేసి వంకాయ ఎండు చేపల కర్రీ. మనం ఎప్పుడైనా సరే ఎండు చేపలు అనేవి పర్ఫెక్ట్గా క్లీన్ చేసుకుంటే ఎక్కువ స్మెల్ రాకుండా కర్రీ అనేది చాలా బాగుంటుందండి. ఇది ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగానే హాట్ వాటర్తో 4 to 5 టైమ్స్ బాగా వాష్ చేసుకున్న చేప ముక్కలను వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. నేను ఇక్కడ తీసుకున్న చేప వచ్చేసి సాగిడాయలు అంటారండి. మీ సైడ్ ఏమంటారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇలా ఫ్రై చేసుకున్నాక ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలోకి 1 కప్పు సన్నగా తరిగినటువంటి ఉల్లిపాయ ముక్కలు వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు సగం మగ్గిన తర్వాత 5 పచ్చిమిర్చి చీలికలు వేసుకొని మరి కాసేపు వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిన తర్వాత ఇందులో మనం ముందుగానే కట్ చేసి పక్కన పెట్టుకున్న వంకాయ ముక్కలను వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, 1.5 టేబుల్ స్పూన్ కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక 2 గ్లాసుల వాటర్ వేసుకొని బాగా కలిపి వంకాయ ముక్కలు మెత్తపడే వరకు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. అన్నట్టు మరొక మాట, నా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. మరెన్నో రెసిపీస్ మీతో షేర్ చేసుకుంటాను. ఇలా వంకాయ ముక్కలు సగం మగ్గిన తర్వాత ఇందులో మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న చేప ముక్కల్ని వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక మరొకసారి బాగా కలిపి ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు ఉడికించుకోవాలి. 5 నిమిషాలకి ఆయిల్ అనేది ఈ విధంగా సెపరేట్ అవుతుంది. ఇలా ఆయిల్ సెపరేట్ అయ్యాక మరొకసారి కలుపుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, ఎంతో కమ్మగా ఉండే వంకాయ సాగిడాయ కర్రీ రెడీ. ఇది మీరు ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే వెళ్ళే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వెళ్ళొచ్చు కదా. అమ్మ వంట లైక్ చేయండి, షేర్ చేయండి, చేయండి, దాంతో చేయండి.